మంచిది. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి సారి. మంచిది. మరి దేవుడు మమ్మల్ని నడిపించాడు. ప్రభు చాలా నమ్మదగిన వాడు, మహోన్నతుడు గనుక ఈ ప్రాంతాన్ని దేవుడు దర్శించడానికి మరి ఎన్నో దినాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించినప్పుడు ప్రభువారు ఈ రీతిగా ఈ ప్రాంతానికి నడిపించడం అనేటువంటిది గొప్ప విషయం. అలాగే ఈ ప్రాంతంలో మరి చాలామంది యేసు ప్రభు యొక్క ప్రేమను, యేసు ప్రభు యొక్క మరి ఆ యొక్క రక్షణను కూడా పొందుకోవాలని మరి ప్రభు ఎంతో ఆశపడుతూ ఉన్నాడండి. కనుక యేసు ప్రభు నమ్మి విశ్వసించాలి. ప్రతి మనిషి కూడా బైబిల్లో పరలోకం ఉంది, అలాగే మరి నిత్య నరకము కూడా ఉంది. ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, లాజరు. ఆయన చాలా మంచి వ్యక్తి. అయితే ఆ వ్యక్తి ఏంటంటే ధనవంతుడి దగ్గర మరి బల్ల మీద పడిపోయినటువంటి రొట్టె ముక్కలు తీసుకుని తినేటువంటి వాడు. అయితే ఆయన అలాగే తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మరి ఒళ్ళంతా కూడా మరి కురుపులు అయిపోయినప్పుడు కూడా కేవలము ఆయన ఆ యొక్క దీన్ని భయపెడుతూ మరి బెదిరిస్తూ ఉన్నా, ఆయన ఏంట్రా నీకు యేసు ప్రభు నమ్ముకున్నావు, నీకేం కలిసి వచ్చిందన్నా ఆయన ఒకటే నమ్మాడు. ఏంటి లేకపోతే ఇక్కడ అనేకమైన ఉన్నాయి యేసు ప్రభు నమ్ముకుంటే, కానీ యేసిస్తాడని చెప్పాడు. హల్లెలూయా. ఈ భూమి మీద పేదరికాన్ని అనిపించడానికి లాజరు ఇష్టపడ్డాడు కానండి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ఆశపడలేదు, ధనాన్ని ఆశపడలేదు. అలాగే ఈ భూమి మీద ఒక లోకం ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి ఆడంబరాలకు కూడా ఆశపడలేదు. గాని దేవుని రాజ్యం కోసము ఆయన ఆశపడ్డాడండి. దేవుని నిత్య రాజ్యం అండి. కనుక ఈ భూమి మీద మనిషి ఎన్నాళ్ళు జీవిస్తారండి? మహా అయితే 70, అధిక బలం ఉన్న ఎడలా 80 సంవత్సరాలు జీవిస్తారండి. కానీ ఒకరోజు మరణం అనేటువంటిది ఉంది ప్రియులరా. మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కనుక ఆ మనిషి మరణం అనేటువంటిది ఉంది కనుక ఆ మనిషి మరణించక లోపే నీ పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి. లాజరు అలా ఒప్పుకున్నాడు. మరి లాజరు చనిపోయి పరలోకంలోకి వెళ్ళిపోయాడండి. ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఆ పాతాళంలో అగ్ని ఆరట్లేదు, పురుగు చావటం లేదు అంటున్నాడు. ఏంటి ఇంత మంట? ఈ అగ్ని నేను భరించలేకపోతున్నాను. భూమి మీద నేను సకల సౌకర్యములు కూడా అనుభవించాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా కూడా నరకమే నేను చూస్తున్నానని చెప్పి ఆకాశం వైపు ఆయన ముఖమెత్తి చూసినప్పుడు ఈ చనిపోయినటువంటి లాజరు ఎక్కడున్నాడంటే దేవుని దగ్గర ఉన్నాడు. హల్లెలూయా అంటున్నాడు. లాజరు, ఒక్కసారి నీ చిటిక వేల్లో కొంచెం నీటి చుక్క నా ముఖం మీద రాల్పవా, దాహం, నేను చచ్చిపోతున్నాను, ఇక్కడ నీరు లేదు పాతాళంలో అని చెప్పి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. లాజర్ను బ్రతిమలాడుకుంటున్నాడు ప్రియులరా. కనుక ఈరోజు బ్రతిమలాడుకోవాలని దేవుణ్ణి అంటూ ఉన్నాడు. అక్కడ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి దేవుడిని, నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను వెళ్ళి వాళ్ళకి నేను చెబుతాను. భూమి మీద 2 ఉన్నాయి, 1 పరలోకము, 2 నరకము. నేను నరకంలో ఉన్నాను. నా దగ్గర పడిపోయిన రొట్టె ముక్కలు ఏరుకున్నటువంటి లాజరు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. అది నిత్య రాజ్యము, ఆశీర్వాదము. కనుక అలాంటి నిత్య రాజ్యంలో ఉన్నటువంటి ఆ లాజరు ఈ భూమి మీద దారిద్ర్యతను అనుభవించాడు, గాని చనిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో ఉన్నాడండి. సంతోషము, ఆనందము, నిత్యమైన ఆరాధన యేసు ప్రభుతోనే తన జీవితం. కానీ ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? నరకానికి వెళ్ళిపోయాడండి. కనుక ఈ భూమి మీద ఏమండి, దయచేసి అమ్మలారా అయ్యలారా యేసు ప్రభు నమ్మండి. కనుక యేసు ప్రభుని విశ్వసించండి. యేసు ప్రభు నమ్మి విశ్వసించి ఆయన మార్గంలో నడిచి ముందుకు వెళ్ళే ధన్యత అనేటువంటిది మీరందరికీ కూడా కావాలని మరి ఈరోజు యేసు ప్రభు వారు
మీ అందరిని దర్శించాలని దూర ప్రాంతం నుంచి ఈ తుఫాన్ అయినప్పుడు కూడా ఈ ప్రాంతానికి మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వచ్చారు కనుక ఈరోజు మీ ప్రాంతం అంతటిని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.